మునుగోడు ఆడబిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రావంతిని దీవించండి అని పిసిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి, శివన్నగూడెం, గట్టుపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రావంతి తరపున విస్తృత ప్రచారం చేశారు. గత ఎన్నికల్లోని ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. నిజాయితీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తన గురించో, తన కుటుంబం గురించో, తన ఆస్తి సంపాదన గురించి ఆలోచన చేయలే. ఆయన ఢిల్లీకి ఎదిగిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో 4 తరాలు పనిచేసిన తన తరం కోసమో తన పిల్లల కోసమో రూపాయి సంపాదించాలని ఆలోచన కూడా చేయలే. 5 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఏం కాదు, ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే 22,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు. ఆలోచన చేయండి. అట్లాంటిది 18 పార్టీ న్యాయం చేయలేకపోయింది కాబట్టి ఇవాళ పాల్వాయి శ్రావంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇవాళ మా ఆడపడుచులను అడగదలుచుకున్నా. మా పిల్లలు నేను వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉంటారు, గట్టిగానే జైలు కొడతారు, మళ్ళీ అవతల పోతుంటారు, అవతల పోతుంటారు. కానీ మా ఆడపడుచుల మీద నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉన్నది. మొదటిసారి ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది. 12 సార్లు మున్గోలు